ముందుగా మేషరాశి మూడో వారం విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి మూడో వారంలో వీరు దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అలాగే వీరి యొక్క ఆలోచనలు కానీ ప్రణాళికలు కానీ కొంత మార్పులు చేర్పులకు లోనగును. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగం వారు ఎవరైతే ఉంటారో వారికి అభివృద్ధికరమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కానీ వస్తు వాహనాలు కానీ తిరిగి వచ్చుట కష్టదాయకమగును. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. అలాగే కొన్ని ప్రయాణాలు కూడా ఉండే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాదుల విషయానికి వచ్చినట్లయితే వీరికి వృత్తి వ్యాపారాదులు కాస్త మందగించినప్పటికీ కూడా పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయట జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. అలాగే అమ్మవారికి రాహుకాలంలో దుర్గాదేవి పూజ చేసుకున్నట్లయితే అభివృద్ధికరమైనటువంటి ఫలితములు ఉండగలవు. వృషభ రాశి వారికి ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. గృహంలో బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. అలాగే అడ్మినిస్ట్రేషన్ రంగం వారికి అభివృద్ధికరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. మరియు వీరికి జన్మరాశిలో గురుని యొక్క సంచారం వల్ల దైవ కార్యక్రమాల్లో భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గతంలో ఉండేటువంటి మొక్కుబళ్ళు అనేటువంటివి తీర్చుకునే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. మరియు కొంత హాస్పిటల్ ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే కందిపప్పు దానం చేయడం మంచిది. అలాగే ఉలవలు మంగళవారం రోజున దానం చేసుకున్నా లేకపోతే గోవుకి ఆహారంగా అందించినా కూడా శుభ ఫలితములు అందగలవు. మిథున రాశి మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగం వారు ఎవరైతే ఉంటారో వారికి అభివృద్ధికరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి నిమిత్తమే ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దుర్గా సహస్రనామ స్తోత్ర పారాయణము, దుర్గాదేవి యొక్క స్తోత్రాలు, దుర్గాదేవికి సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. కర్కాటక రాశి ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి వ్యయ స్థానంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. ఏ వ్యవహారం చేపట్టినా ఆలస్యము ఆటంకాలతో నడుచును. మరియు అష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వ్యవహారాలన్నీ కూడా ఇబ్బందులతో కూడి ఉండటం, ముఖ్యంగా సేవకామూలకమైనటువంటి వారి వలన ఇబ్బందులు ఎదురగుట, తద్వారా జరిమానాలు, ఫైన్లు, పెనాల్టీలు వంటివి చెల్లించడం కూడా జరగగలదు. అలాగే గురువులు పెద్దలతో వాద వివాదాలు అనేటువంటివి సంభవించగలవు. వాహన మూలకమైనటువంటి రిపేర్లు ఉండగలవు. ఇక ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. అలాగే విష్ణు ఆలయ దర్శనం చేసుకున్నా కూడా మంచిది. సింహరాశి ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి రవి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ బుధ శుక్రులతో కలిసి మిథున రాశిలో సంచారం చేయడం వల్ల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. స్నేహితుల సహకారం మరియు బంధువుల యొక్క సహకారం లభించగలదు. గృహ వస్తు వాహన లాభములు అనేటువంటి వీరికి ఈ వారం ఉండగలవు. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండను. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం మంచిది. కన్యారాశి వారికి మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను పూర్తి చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేయవారికి కూడా అనుకూలమైనటువంటి
సమయం నడుస్తుంది. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు, వారికి కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నం అయ్యే అవకాశం కలదు. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రం ఒడిదుడుకులు సంభవించుట, నీరసం, నిస్సత్వం వంటి ఫలితములు ఇచ్చును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తులారాశి వారికి ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు, చేర్పులు, ఆలస్యం వంటివి ఉండే అవకాశం కలదు. మరియు వృత్తి వ్యాపారాదుల్లో రీత్యా ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను పూర్తి చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేయవారికి కూడా అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు, వారికి కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నం అయ్యే అవకాశం కలదు. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రం ఒడిదుడుకులు సంభవించుట, నీరసం, నిస్సత్వం వంటి ఫలితములు ఇచ్చును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ధనురాశి వారికి ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ప్రభుత్వ వ్యవహారాలు పూర్తగును. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండగలవు. గృహస్థు, వాహనం మూలకమైనటువంటి మార్పులు, చేర్పులు ఉండగలవు. కొన్ని వ్యవహారాల విషయంలో ఆలస్యం, పనులు వాయిదా వేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం తిరిగి వచ్చుట కష్టదాయకమైన అనవసర కోపావేశాలు పెరగలవు. ఈ రాశివారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఉదర సంబంధిత సమస్యలు, డైజెషన్ కంప్లైంట్లు వంటివి ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన, గురు దర్శనం, మధుర పదార్థాలు లేని వారికి పంచడం మంచిది. మకర రాశి ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరు రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో సంచారం చేయటం, షష్టంలో రవి, బుధ, శుక్రుల యొక్క సంచారం మిశ్రమ ఫలితములు ఇచ్చును. ప్రభుత్వ వ్యవహారాలు పూర్తి చేయడం జరగగలదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. గృహస్థు, వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. పేరు ప్రఖ్యాతలు పెరుగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ముఖ్యంగా కళ్ళు, పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి పంచమ స్థానంలో రవి, బుధ, శుక్రుల యొక్క సంచారం నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. సంతాన నిమిత్తమై కొన్ని ఖర్చులు ఉండగలవు. వారి యొక్క అభివృద్ధి నిమిత్తమై కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా జరగగలదు. ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. మీనరాశి ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే చతుర్థ స్థానంలో రవి, బుధ, శుక్రుల యొక్క సంచారము, ద్వితీయంలో కుజుని సంచారం వలన ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. మరియు వృత్తి వ్యాపారాల నిమిత్తమే ప్రయాణాలు ఉండట, అధిక పెట్టుబడులు, అధిక మగను, ప్రమోషన్ వంటి ప్రయత్నాలు చేయవారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు.